ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడం దేవుడిచ్చిన కృప కలిగిన సమయం. ఈ సమయంలో రండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయములో 12వ వచనము, ఆ చివరి వాక్యం ఇలా చెప్తుందండి. గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడమని దేవుని యొక్క వాక్యం. ఈ రోజున దేవుని సన్నిధికి కనబడడానికి సిద్ధపాటు చాలా మందికి ఉండట లేదు. ఆయన ఎవరో అడిగాడు, విశ్వాసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి అన్నాడు. ఏంటి అలా అడిగారు? ఇవాళ ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్ళి వస్తున్నామని. ఇవాళ ఆదివారమా అంటున్నాడు. అనగా ఒక క్రైస్తవుడై ఉండి ఆదివారాన్ని మర్చిపోయే క్రైస్తవులు ఉన్నారు, ఆదివారాన్ని కూడా మర్చిపోయే క్రైస్తవులు ఉన్నారు. అనగా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు వెళ్ళాలా అని దావీదులాగా ఎదురు చూసేవాడు. ఇదిగో మనం దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా, మరి అలాంటి సంతోషం గలవారు లేరు. దేవుని మందిరాన్ని తృణీకరించే వారు ఉన్నారు. ఒక ఆయన అడిగాడు, దేవుని మందిరానికి వారం వారం వెళ్ళాలని ఎక్కడైనా రాసి ఉంది ఏంటండి? దేవుని మందిరానికి వెళ్ళాలేంటండి అని. ఉన్నది, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకనంటే ఇది పునరుద్ధాన దిన ఆరాధన. పునరుద్ధాన దినమందు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆయన అన్నాడు, ఏ బైబిల్ మా దగ్గర లేదా? మేము చదువుకోలేమా? బైబిల్ చదువుకుంటే మాకు అర్థం కాదా? మేము పాటలు పాడుకోలేమా అని అన్నాడు. అవును, అలా కూడా చేయొచ్చు. కానీ సంఘము అంటే దేవుని శరీరం. సంఘము అని అంటే దేవుని యొక్క సన్నిధి. సంఘము అని అంటే ప్రభు యొక్క అవయవాల్లోని ఒక భాగము నువ్వు. అందుకనే దేవుడు సంఘముగా నిన్ను కూడమని మరి ఆజ్ఞ ఉంది. నువ్వు ఒక్కడివే ఉండలేవు కదా. ఈ శరీరంలో ఏ భాగం కూడా బయటికి ఒక్కటిగా ఉండదు కదా, అన్ని శరీరంలో కలిసి ఉంటాయి. సంఘంలో ఉండాలి నువ్వు. ఇగో నేను ఒక్కడిని చేసుకోగలను అని అంటే తనకు తాను వేరుండ గోరువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని సామెతల గ్రంథంలో ప్రభు రాయిస్తున్నారు. ఇగో దేవుడు ఒక ఉపమానం ద్వారా దైవ సేవకుల ద్వారా మాట్లాడతారు. ఏముంటో తెలుసా? ఇదిగో ఒక ఆయన ఒక చలి ప్రదేశంలో, మంచు ప్రదేశంలో మరి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆ చలికి తట్టుకోలేక అక్కడ ఒక నెగడు లేదా మంట వేయబడి ఉంది. ఆ మంట వేయబడి ఉండినప్పుడు ఆ మంటలోని పుల్లలు వేస్తున్నారు. ఆ మంట బాగా మండుతుంది. ఆ గదంతా వెచ్చదనం వచ్చేసింది. ఆ వెచ్చదనం వల్ల చక్కగా ఉంది, వాళ్ళకి చలి లేదు, హాయిగా ఉంది. అలాంటి సమయంలోని ఈ వెళ్ళిన ఆ వ్యక్తితో మాట్లాడారు. ఈ మధ్య మీరు దేవుని మందిరానికి రావట్లేదేమండి అన్నాడు. ఇప్పుడు ఇందాక ఒక వ్యక్తి మాట్లాడారు అన్నానే, అలాగే మాట్లాడాడు ఆయన కూడా. నేను బైబిల్ చదువుకుంటున్నానండి, నేను ఇక్కడే పాటలు పాడుకుంటున్నానండి, ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈలోగా ఆయన ఒక పుల్ల ఆ మంటలో నుంచి తీసి పక్కన పెట్టాడు. ఆ పక్కన పెట్టడం ద్వారా ఆ పుల్ల కాసేపటికి ఆరిపోయింది, బొగ్గులా మారిపోయింది. అప్పుడు ఆయన మళ్ళా మాటలు కలిపి మళ్ళా మాట్లాడుస్తూ అన్నాడు, ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ పుల్ల ఆ మంట మధ్యలో ఉంది, అది కూడా భగ 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 మండుతుంది. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన మాటను బట్టి దాన్ని తీసుకెళ్ళి నేను మాత్రం బైబిల్ చదువుకోలేనా, నేను మాత్రం వాక్యం ధ్యానించుకోలేనా, నేను మాత్రం పాటలు పాడుకోలేనా అన్నారే. అవి ఆ పుల్లే ఈ పుల్ల. వంటి పుల్ల కాలదండి, అన్నిట్లో గుంపులో ఉన్న పుల్ల మాత్రమే కాలుతుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరము. అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని శాశ్వత జీవం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ఈ సమయంలో ఒంటరిగా నేను చేసుకోలేనా అని కాదు, కానీ ప్రతి ఆదివారం నాడు, ప్రతి పునరుద్ధాన దిన ఆరాధనలో పాల్గొనడానికి నువ్వు సిద్ధపడాలి సహోదరుడా.
ఎందుకు అనంటే ఈ వారమంతా లోకమంతా నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. నీ చెవుల ద్వారా, నీ కళ్ళ ద్వారా, నీ హృదయంలోని నీ మనసు ద్వారా అనేక రకాలుగా నీలో ప్రవేశించి నిన్ను బలహీనపరిచి భక్తిహీనుడిగా మార్చడానికి సాతాను అనేక పన్నాగాలు పన్నుతాడు. ఆదివారం ఎప్పుడైతే మళ్ళా దేవుని సన్నిధికి వెళ్తావో, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ భాషలో చెప్పాలంటే మరలా ఛార్జ్ చేస్తాడు నేను, ఛార్జింగ్ పెడతాడు నేను, మళ్ళా బలంతో నింపుతాడు నేను. అప్పుడు నువ్వు మళ్ళా బలం, శక్తి పొందుకుంటావు. అందుకనే ఇగో దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడండి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఒక్కోసారి జనవరి 1న మరి తీసుకున్న తీర్మానాల్లో ఒక తీర్మానం, చాలా మంది తీసుకునే తీర్మానాల్లో ఒక తీర్మానం ఏంటంటే 52 ఆదివారాలు మానక నేను దేవుని మందిరానికి వెళ్తాను. కొంతమంది వ్యాయామం చేస్తానని, కొంతమంది నేను సిగరెట్లు మానేస్తానని, కొంతమంది మరి ఈ యొక్క పాన్ పరాగ్ గుట్కాలు మానేస్తానని, కొంతమంది ఇలాగ రకరకాల వారి బలహీనతలు అన్నిటి గురించి చెప్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నేను రోజుదినమునకు 3 మారు ప్రార్థన చేస్తానంటారు, కొంతమంది వాక్యం చదువుతానంటారు, కొంతమంది ఈ సంవత్సరం ఈ బైబిల్ మొత్తం పూర్తి చేస్తానంటారు. కానీ కొంతమంది చేసుకునే ఉడంబడిక ఏంటంటే నేను 52 వారాలు మానక వెళ్తానంట. ఈ రోజున మరి నీ ఉడంబడిక ఏదో నాకు తెలియదు, కానీ ఇప్పటికే 7 మాసాలు నిండిపోయి 8వ మాసంలోకి వచ్చాం మనం. ఎన్నిసార్లు మానేసావు దేవుని మందిరానికి? ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి కారణం లేకుండా మానేసావు? ఒక మంచి కారణం చేత, దేవుని ఎదుట ఎంత మాత్రము సిగ్గుపడలక్కర్లేని కారణం చేత మానేస్తే అది మానేయచ్చును గాక. ఎందుకు అనంటే కరోనా కాలంలో మనం మానేశాం, ఒకసారి వరదలు వచ్చినప్పుడు మానేశాం. అలాంటి పరిస్థితులు ఎవరైనా మరణిస్తే వారిని పరామర్శించడానికి అదే రోజు వెళ్లాల్సి వచ్చి మరి ఒకళ్ళు మానేయాల్సి వస్తే మానేయవచ్చు. ఎందుకనంటే దేవుడు దానికి అనుమతిస్తాడు. కానీ అంతకు మించి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మందిరానికి వెళ్ళిన మహా పరిశుద్ధమైన ప్రేమ కలిగిన భక్తులు ఉన్నారండి. నువ్వు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఒక ఆయన పాస్టర్ గారు అడిగారంట, ఏమండి మీరు ఎప్పుడు కూడా మందిరంలో నాకు కనిపించట్లేదు అని ఎక్కడో దారిలో కనిపిస్తే అడిగారంట. ఎందుకు కనిపించట్లేదండి? నేను ప్రతి వారం వస్తున్నాను, కాకపోతే నేను వచ్చినప్పుడల్లా ఒకటే పాట పాడుతున్నారు, అదే నాకు చిరాగ్గా ఉందండి అన్నాడంట. ఒకటే పాట పాడుతున్నారా? లేదే, మా మందిరంలో ఎప్పుడు అన్ని మంచి పాటలు, రకరకాల పాటలు, ఈ వారం పాడిన పాటలు ఏ వారం మళ్ళీ పాడరు, మరి కొత్త కొత్త పాటలే పాడతారు, దేవుణ్ణి ఆరాధిస్తారండి అని చెప్పాలనుకొని, అది ఇంతకీ మీరు ఏ పాట గురించి చెప్తున్నారు చెప్పండి అని అడిగారంట. అది తెలుసుకున్నాక చెప్దామని ఆయన అన్నాడంట, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అంటే ఈయన ఎప్పుడు వస్తున్నాడో తెలుసు, చివరిలో వస్తున్నాడు. పాస్టర్ గారికి కానీ సంఘానికి కానీ ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతున్నాడు. వచ్చానన్న పేరుకి వస్తున్నాడు. అలాగ రావడం క్రమం కాదు, నువ్వు వెళ్ళినప్పుడే సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడి ఉండాలంట. అంటే నువ్వు వెళ్తున్నప్పుడే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మరి ఈ రోజున నేను నీ సన్నిధికి వెళ్తున్నానయ్యా, అయ్యా ఈ రోజు నాతో మాట్లాడండి అయ్యా, అయ్యా ఈ రోజు నాతోని ప్రభు నన్ను దర్శించండి అయ్యా అని నువ్వు దేవుని దగ్గర ఒడంబడిక చేసుకోవాలి. ఒకసారి ఒక సహోదరుడు దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడే వాళ్ళ భార్య యొక్క చిన్నాయన గారు వచ్చారు, వాళ్ళ ఇంటికి బాబాయ్ గారు వచ్చారు. ఆయన దేవుని తెలుసుకోలేదు, అన్యుడు. అలాంటి సమయంలో ఆయన చాలా దూరం నుండి వచ్చారు. దేవుని మందిరానికి వెళ్ళే సమయానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఉండిపోవాలా ఆ వచ్చిన వ్యక్తిని కోసం, లేక మందిరానికి వెళ్ళాలా అనే మీమాంసలోని పడింది ఆ భార్య.
ఆ భర్తతో చెప్పింది, ఏం చేద్దామండి అని. మీ బాబాయ్ గారిని కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోదాం, అట్టించి వచ్చి అప్పుడు ఆయన్ని పరామర్శించుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పాడు. ఈ ఆలోచన ఏదో బాగుంది అని చెప్పేసి మరి ఆయనకి అప్పటికప్పుడు మంచినీళ్ళు ఇచ్చి ఒక టీ ఇచ్చి చెప్పింది, బాబాయ్ మేము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాం బాబాయ్, మీకు ఇష్టమైతే మీరు కూడా మాతో రండి బాబాయ్, మీరు ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు కదా బాబాయ్, ఒక్కసారి వచ్చి చూడండి బాబాయ్, ఒక్కసారి దేవుని మాటలు వినండి బాబాయ్ అంటూ మెల్లిగా మాట్లాడింది. ఎలాగైనా అన్న కూతురు కదా, మరి అంత ప్రేమగా చెప్తుంటే ఆ బాబాయ్ గారు కాదనలేకపోయారు. ఎందుకంటే ఆయన అన్యుడు, ఆయన ప్రభుని ఎరిగిన వాడు కాదు. అయితే ఆయనను తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళినప్పుడు దేవుని మందిరంలో కూర్చున్నాడు. ఆయన పాటలు అవుతున్నాయి, చక్కటి ఆరాధన సాగుతుంది. అందరూ తన్మయత్వంతో, కొందరైతే కన్నీళ్లతో ఆరాధిస్తున్నారు. యవనస్తులు నడిపిస్తున్నారు ఆరాధని. మరి నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ బాబాయ్ కూడా వాళ్ళతో కలిసి ఆరాధించాడు, అనగా వాళ్ళతో కలిసి ఏకీభవించిన తర్వాత ఇక దేవుని వాక్యం ప్రారంభమైంది. దేవుని వాక్యం ప్రారంభమైనప్పుడు ఎవరైతే తీసుకెళ్లారో ఆ అన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒకటే ప్రార్థన చేస్తుందంట, ప్రభువా మా బాబాయ్ రాక వచ్చారు ప్రభువా ఆయనతో మాట్లాడండి ప్రభువా, ఆయన దర్శించండి ప్రభువా, ఆయన్ని మారు మనసు దయచేయండి ప్రభువా, అయ్యా మీ ప్రేమను తెలుసుకోవడానికి అయ్యా ఇది మంచి సమయం ప్రభువా, అయ్యా 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 ఆయనతో మాట్లాడండి అంటూ ఒకటే ప్రార్థన చేస్తుందట. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకిస్తే ఆ రోజు పాస్టర్ గారు మరణం గురించి మాట్లాడుతున్నారంట. ఆ మరణం గురించి ఆదికాండం 5వ అధ్యాయంలోని, ఇదిగో సమాధులు, ఈయన ఇంతకాలం బ్రతికాడు, ఆయన చనిపోయాడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఇంతకాలం బ్రతికాడు, ఆయన చనిపోయాడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఇంతకాలం బ్రతికాడు, ఆయన చనిపోయాడు అని అందరూ చావు కబుర్లే చెప్తున్నాడంట ఆ పాస్టర్ గారు. ఆ రోజు ఈవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ నలిగిపోతుందంట. మా పాస్టర్ గారు ఏమైందండి, ఈ రోజు మా పాస్టర్ గారికి ఎప్పుడు అంత మంచి వాక్యాలు చెప్తారు కదా, ఇవాళ అంతా చావు గురించి చెప్తున్నాడంటే ఈయన, ఆ వచ్చిన బాబాయ్ గారు బెదిరిపోయి పారిపోతాడు, ఇదేంటి నాయన అంటూ మరలా లోపల అనుకుంటూ, ప్రభువా మా దైవ సేవకుడికి మాటలు అందించయ్యా, ఆయన ద్వారా మా బాబాయ్తో మాట్లాడయ్యా అని ఒకటే ప్రార్థన. అంటే ఆవిడ మనసులో ఏంటి ఉందంటే, బాబాయ్ గారితో ఇదిగో నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఇలా చెప్పాలనుకుంటుంది. ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఇదిగో దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు ఇలా చెప్పాలనుకుంటుంది ఆవిడ. కానీ దేవుడు దైవ సేవకుడు ఇలా చెప్తున్నాడు, ఇదిగో ఆయన కుమారుడు చనిపోయాడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు చనిపోయాడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు చనిపోయాడు అని తరతరాల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఎలాగైతే ఆ గంట సమయం గడిచింది, దేవుని వాక్యం చెప్పడం ముగించబడిన తర్వాత మరి ఆ యొక్క దైవ సేవకుడు ప్రార్థనలు కాసేపు నడిపించారు. నడిపించినప్పుడు ఈ యొక్క కుమార్తె వాళ్ళ బాబాయ్ వైపు చూస్తుంది, ఉన్నాడా వెళ్ళిపోయాడా, ఈ చావు కబుర్లు విన్నాడా వెళ్ళిపోయాడా అని ఇలా చూస్తుంది. ఆయన కూడా కన్నీరు కార్చడం చూస్తుంది. అరే ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడాడా, మా బాబాయ్తో ఈ వాక్యంతో ద్వారా కూడా దేవుడు మాట్లాడాడా, మా బాబాయ్ కన్నీరు ఎందుకు పెడుతున్నాడు అని తనలో తాను ఆలోచించుకుంటుంది. అయిపోయింది. తర్వాత ఆయనే తన యొక్క కుమార్తె దగ్గరికి వచ్చి, అమ్మా నన్ను పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తావా అని ఆ పాస్టర్ గారితో పరిచయం చేసింది. ఆయన మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు. అవునా అయ్యా, మీరు బాబాయ్ గారా, బాగున్నారా, ఏ ఊరు ఉంటారండి అన్ని మాట్లాడుతున్నారు. అన్ని మాట్లాడాక అయ్యా ఈ రోజున దేవుడు మాట్లాడతాడంటే ఏమో అనుకున్నాను కానీ నిజమే మాట్లాడాడండి. ఇదిగో ఒక్కొక్కరు 900 సంవత్సరాలు 700 సంవత్సరాలు అంత నిడివిలో బ్రతికిన వాళ్ళు ఆ మొదటి కాలంలో, అలాంటి వారు కూడా చనిపోయారు. వాళ్ళందరూ చనిపోయారని మీరు చెప్తే నాకు కూడా చావు మీద భయం వేసిందండి. అంటే నేను కూడా ఒకరోజు చనిపోతానన్న సంగతి నాకు దేవుడు మరి గుర్తు చేస్తున్నాడండి. ఆ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారని మీరు అడిగారు చూసారా? అవునండి, ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదండి. మీరు చెప్పారు చూసారా, పరలోకం ఉంటుంది పాతాళం అవుతుందని. ఆ స్పృహ అప్పుడు నాకు కలిగిందండి.
ఇదిగో మీరు చెప్పారు చూసారా, మాలోని ఆత్మ ఉంటుందని. ఆ ఆత్మకి ఏది గమ్యం అని మీరు అడిగారు చూసారా, అప్పుడే నేను ఆలోచనలో పడిపోయానండి. అవును, నా ఆత్మకి ఏది గమ్యం? నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికా లేక స్వర్గానికా అని నేను చాలా ఆలోచనల్లో పడిపోయానండి. ఈ రోజున మీ ద్వారా నా ఆత్మను గురించి నాకు హెచ్చరించబడ్డానండి అంటూ ఆయన మాట్లాడుతుంటే ఆ యొక్క కుమార్తె ఆశ్చర్యంగా చూస్తుంది, క్షమాపణ అడుగుతుంది దేవుని. ప్రభువా, నాకు ఇష్టమైనట్టుగా మాట్లాడమని నేను కోరాను, కానీ నువ్వు మాట్లాడితే నీకు ఇష్టమైనట్టుగా మాట్లాడతావు, ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతావు, అంతేగాని మనుషులు కోరుకున్నట్టుగా మాట్లాడవు అయ్యా. నువ్వు నన్ను క్షమించయ్యా, నేను నీ మీద సనుక్కున్నానయ్యా, ఆ దైవ సేవకుడి మీద సనుక్కున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా అంటూ క్షమాపణ కోరుకుంటుంది కుమార్తె. అదిగో దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు ఒకవేళ ఆ బాబాయ్ వచ్చాడని ఆగిపోయి ఉంటే, లేకపోతే ఆ బాబాయిని అక్కడ వదిలేసి ఉంటే ఒక ఆత్మ రక్షించబడేది కాదు కదా. ఒక ఆత్మ దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయేది కదా. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రభువా, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఏ ఆటంకం రాకుండా. ఇగో కొంతమంది ఉంటారంట, 3 రకాల పడవలుగా ఉంటారంట. దేవుని మందిరానికని బయలుదేరతారంట కొంతమంది. ఎక్కడ ఆగని పడవ, మోటార్ పడవ అన్నమాట. ఒక్కసారి దాని ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఆగకుండా తిన్నగా వెళ్ళిపోతుందంట. అలాగా ఉంటారంట కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళడంలో. కొంతమంది తెడ్డు పడవలు లాంటి వాళ్ళంట. తెడ్డు పడవలు, రే లెగరా, రే 8 అయింది లెగరా, రే ఇప్పుడు మనం మందిరంలో ఉండాల్సిన సమయం రా అంటూ ఒక అమ్మ గాని, నాన్న గాని, అక్క గాని, అన్న గాని హెచ్చరిస్తూ ఉండాలి, తెడ్డు వేస్తూ ఉండాలి, పంపిస్తూ పదరా 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 అని అడుగుతూ ఉండాలి. అలాగ అడిగితే గాని లెగని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. అలా పెద్దోళ్ళని కూడా ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు, వీళ్ళు అందరిలోనూ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు, వీళ్ళు తెడ్డు పడవలు లాంటి వాళ్ళు, తోస్తూ తీసుకెళ్ళాలి. అది కూడా దేవుని మందిరం ఉదయం 8 గంటలకు అంటే 9:30కో 10కో వస్తారు మందిరానికి. అందులో మనం ఉండొద్దు. దేవుని మందిరానికి ఆ మోటార్ పడవ ఎలాగైతే వేగంగా వెళ్తారో అలాగుందామండి. ఇక 3వ రకం పడవలు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే తెరచాప పడవలు. ఆ గాలి ఎటు తోస్తే అటు వెళ్తుంది. అది దానికి గాలి మీద ఆధారపడి ఉంటది ఆ పడవ. అది గాలి వేగాన్ని బట్టి, గాలి బలాన్ని బట్టి తన ప్రయాణాన్ని మార్చుకుంటా ఉంటుంది. ఒకవేళ గాలి బలంగా ఉంటే తెరచాపను తీసేసి ఒక పక్కకి లంగరేసి ఆపేస్తారు వాటిని. ఈ రోజున ఆ తెరచాప పడవలు అంటే ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇంటిలో నుంచి బయలుదేరిపోతారు. ఈ దారిలోని ఎవడైనా కనిపిస్తే వాడితో వెళ్ళిపోతారు. ఇంట్లో నుంచి బయలుదేరుతారు. ఎవడైనా క్రికెట్కి పిలిస్తే ఆ క్రికెట్కి వెళ్ళిపోతారు. బయలుదేరుతారు. ఎవడైనా సినిమాకి పిలిస్తే సినిమాకి వెళ్ళిపోతారు. ఎవడైనా బీసెంట్ రోడ్డుకి పిలిస్తే బీసెంట్ రోడ్డుకి వెళ్ళిపోతారు. అంటే బయలుదేరడం మాత్రమే వీళ్ళ చేతిలో ఉంటది, గమ్యం మాత్రం వీళ్ళ చేతిలో లేదు. అది సాతాను చేతిలో. నువ్వు అలాంటి పడవగా అస్సలు ఉండదు. ఒకవేళ తోపుడు పడవగా ఉన్నా పర్వాలేదేమో కానీ ఎవరో ఒక ఆత్మీయులు నిన్ను తీసుకెళ్తారేమో, కానీ తెరచాప పడవలాగా మాత్రం ఉండదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని కనబడడానికి సిద్ధపడు. ఒకవేళ అలా సిద్ధపడితే దేవుడి సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం ఉంది. దేవుని సన్నిధిలోని దేవుని యొక్క సన్నిధిలోని చూసినట్లయితే సమాధానం ఉంది. దేవుని సన్నిధిలో నీ క్షేమం ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి కన్నీళ్లు రాస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడని దేవుని యొక్క సన్నిధి కోసం ఇక్కడ రాయబడి ఉన్నాయి. అలాంటి దేవుని సన్నిధిని నువ్వు ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయక ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ప్రేమించువాడిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యము నీ జీవితంలో నెరవేర్చి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.